ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజ్. ఆదివారం నుండి ఆదివారం వరకు నేను పెట్టే ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆదివారం నాడు యూట్యూబ్ ర్యాండమ్ పిక్కర్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. బ్లౌజ్ ఇది చిన్న చిన్న బుటాస్ వచ్చినాయి. బ్లౌజ్కి లైనింగ్ ఇది మోడల్ చేసుకోవడానికి క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రా ఉంచాను. మనం యాడ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. ఎప్పుడు లైనింగ్ కరెక్ట్ కొలత తీసుకుంటాం. పై క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. లూజ్ 11, పొడవు 14.5. లూజ్ 11 వచ్చిన వాళ్ళకి చంకదింపు 5.5 తీసుకోవాలి. 5.5, షోల్డర్ 5.5, మెడవెడల్పు 2.5, మెడదింపు 10. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇలా రౌండ్ ఇవ్వాలి. చంక రౌండ్ మెడ ఇలా రౌండ్లో ఇలా వి పాయింట్ అనేది ఇవ్వాలి. మరీ ఎక్కువ రౌండ్ కాదు, వి షేపు, లైట్గా వి షేపు. మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. ముందు నెక్క తిరగేసుకుందాం. ముందు ఇటువైపు నుండి కుట్టుకుందాం. ఎందుకంటే ఒకే వైపు ఆ పైనుంచి కుట్టుకుంటే పాయింట్ దగ్గర కరెక్ట్గా రావచ్చు, రాకపోవచ్చు. అందుకని సెంటర్ నుంచి కుట్టుకుంటే బాగా వస్తుంది. సిల్క్ జాకెట్లకి ఎప్పుడు కూడా సెంటర్ నుండి కుట్టుకోవాలి. కదలని జాకెట్లు ఉంటాయి కదా, కొద్దిగా దళసరగా ఉండేవి, అవి అయితే మాత్రం పైనుంచి భుజం దగ్గర నుంచి వేసుకోవచ్చు. సెంటర్లో ఇలా చిన్ని కటింగ్ ఇచ్చి ఇలా వెనక్కి తిరిగేసుకుని పైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కుట్లు వేసుకుని ఎక్కువ వచ్చింది కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మొత్తం అంతా కుట్లు వేసుకున్నాం కదా, కదలకుండా తిరగేసుకోవాలి. తిరగేసుకుని ఓకే ఇలా మార్కింగ్ చేసుకున్నాం. ముందు మెడ వేసుకోవాలి. మెడ వేసేసుకుందాం.
నాలుగు పలకలుగా ఒక 4 అంగుళాల క్లాత్ తీసుకుని మొగ్గలు తయారు చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా సెంటర్ పెట్టుకుని వి షేప్ తీసుకున్నాం కదా కిందని, అదే షేప్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కిందని గోటు వేసుకోవాలి. గోటు వేసుకోవచ్చు, మడత కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పూసలు వేసుకుంటే బాగుంటుంది. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.